రష్మిత అత్తమ్మ తోలుకురాపో అన్నం ఎత్తది. సరే మామయ్య తోలుకత్తా. అమ్మ రాలేదు ఇంకా? జల్దీ దొలకరాప వదినే, ఆకలి అవుతుంది. ఆఖరికి కురుకూర తింటున్నా. ఓలింటికాడు ఉందేమో సిద్ధు. అబ్బా ఆకలి దంచెత్తుంది. మా అత్తమ్మ ఎప్పుడొస్తుందో ఏమో. అమ్మా అమ్మా అమ్మ ఇంట్లో ఉన్నది కదా. అమ్మ ఎటు పోయింది అక్క? అమ్మ ఇంట్లో పండుకున్నట్టున్నది. పడుకుందా? మేమే ఇక్కడ కూర్చున్నాం. తిన్నావా చెల్లె? ఇంకా తినలేనక్క. కూర వండినా అమ్మని దొలకపోతే తినబెడతా అని వచ్చిన. అందుకే ఒకవేళ తింటదేమో అని వచ్చిన. మంచిగా రెడైనా పెట్టిపోతున్నవే. అమ్మకు అన్నం వేసి నేను ఇంత తిని రశ్మితం తొలుకొని దావకంలో కోతామని అమ్మ కోసం వచ్చిన. అమ్మ ఇంట్లో ఉన్నది కొంచెం లేపుతూ కానీ కూర్చో. కూర్చోన్నా? కూర్చో. అబ్బా హాస్పిటల్కి పోవాలక్క. కొంచెం వెనక వదులుతుంది. సరే మరి మీరు తిన్నారా? తిన్నాం. ఏం కూర వండుకున్నారు? మటన్. మటన్ వండుకున్నారా? మటన్ వండుకున్నాం. మటన్ వాళ్ళు తెచ్చిరు ఇంత పొద్దున? వెంకటేశ్వర తెచ్చిండు. అవునా? అమ్మ మటన్ తినాలంటుంది. అమ్మ చెల్లెమలు వండిందేమో అన్న తింటాను అన్నది. అమ్మకు కోడిగుడ్ల కూర అంటే బాగా ఇష్టం. బాగా ఇష్టం. నువ్వేం కూర అండి నువ్వు మరి? అమ్మ మటన్ తినంటుంది. అవునా? నేను చేపల పులుసు చేసిన, కోడిగుడ్ల ఫ్రై చేసిన. తింటది. అమ్మకు ఇష్టం. అమ్మకి ఇష్టం. అందుకే వచ్చిన అమ్మ కోసం. తీసుకుపోయి తినబెట్టు. పిన్ని మా అత్తమ్మ లేదా? లేదా? సరే తీ మరి. అత్తమ్మ నువ్వు ఇక్కడ ఉన్నావా? నీకోసం ఇంటి తిరిగిన. అక్కడ మామయ్య ఆకలి అంటుండు, సిద్ధ ఆకలి అంటుండు, అందరు ఆకలి అంటారు. అత్తమ్మ మామయ్య వచ్చిండా? సరే ఈడ మా అక్కతోని 4 మాటలు మాట్లాడుతున్నా. అత్తమ్మ మీరేమనుకోకుర్రి, మాకు అక్కడ అందరికి ఆకలి అవుతుంది. అన్నం తిని మా అత్తమ్మ వస్తుంది. ఫస్ట్ అయితే నాడు మాకు ఆకలి అవుతుంది అందరికి, అన్నం ఎత్తుదా వేసుకొని తినరాదా? మీరు చిన్న మోళ్ళులా ఎప్పుడు మీ అత్తమ్మని ఎత్తదా మీకు? వేసుకొని తినరాదా మీకు? అత్తమ్మని ఏడ కూర్చునియరా? ఎటు పోయినా మనసు పట్టి నీరు వేసుకుని తినరాదా? అయ్యో అత్తమ్మ, మేము వేసుకుంటే మాకు తిన్నట్టు అనిపి, మా అత్తమ్మ ఎత్తేనే కడుపు నిండా తిన్నట్టు అనిపిస్తుంది. ఈడంటే మీ అత్తమ్మ ఎత్తది, మీ తల్లిగారింటికి పోతే మీ అత్తమ్మని ఎత్తదా? అక్కడ మా అమ్మ ఎత్తది, మా అమ్మ ఎత్తే అత్తమ్మ వేసినట్టే అనిపిస్తుంది. ఇప్పుడు అంటే మీ అత్తమ్మ ఎత్తది, ఎర్రబడ్డకు ఎవరెత్తారు? అందుకే నేను వేరే పడ కదా. అవునా? నిజం? అత్తగోడలు అంటే గట్లుండాల, కలిసిమెలిసి మంచిగా ఉంటున్నారు. గట్లుండాలి, గట్లుంటేనే మంచిది. దేవుడు కూడా సేవిస్తాడు. ఆగో అమ్మ వస్తుంది. వచ్చిందా? అమ్మ వచ్చింది, తోలుకోపో. అమ్మ రా అమ్మ, అన్నం తింటావురా. అమ్మ మెల్లగా ఎక్కమ్మ, జారుతావు. అమ్మను మించి దైవం ఉన్నదా? వచ్చిర్రు అందరూ? మంచిగానే కూకున్నారు. పల్లెలేవి ఎలా తింటారు? అవును కదా. సిద్ధు ఆ ప్లేట్లు తీసుకురాపో. ఏదో తేడాగా ఉందేంటి? అయ్యో ఎందుకమ్మా? అయ్యో పల్లెలేవా మీకు? ఇవి తెచ్చుకుర్రు పండుగ తిరిగా. అయ్యో అమ్మా, నేను తిన్నప్పుడల్లా పల్లెలలో తిందుము.
అయితే ఒకసారి వాళ్ళ అక్క చెల్లెళ్ళు బోలుదొమ్మ కాడ కొట్టుకున్నారే, అందుకనే వాళ్ళు కొట్టుకునొద్దు అని ఇక ఒక 10 కట్టలు తీసుకొచ్చి పెట్టిన. ఇక ఎప్పుడు ఇళ్ళనే వేసుడు ఇళ్ళనే తినుడు, అలా కాడ కూడా తప్పుతుంది అన్నట్టు, ఆ గొడవ తప్పుతుంది. పారేస్తారా కడిగి పెట్టుకుంటారా? అయ్యో అమ్మా, మా కోడలు కడుగుతలేరనే కానీ ఇల్లు తినేది. ఈ సుఖాలు ఎక్కడ చూలే నేను. మేడం కొంచెం అన్నమే ఇరి, పని ఉన్నది నాకు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. అయ్యో మర్చిపోయినా, సరే ఎత్తండి. ఏందమ్మా గట్లా బాధ రాకున్నది అన్నంలా? అయ్యో అమ్మా, పిల్లలు బాగారన్నం చేస్తేనే కానీ తినరే. ఇప్పుడు పొద్దున బాగారన్నము, సాయంత్రం వైట్ అన్నం తింటారు. అలా అలవాటు అయిపోయింది బాగా, అందుకనే పొద్దున ఇది చేస్తా. అంటున్నారుగా, అంతేగా అంతేగా. అత్తమ్మ చేసేదాకా అన్నం తిన్నారా? మంచిగా అలవాటు అయింది పో. అత్తమ్మ మీ బిడ్డ వేసే అంటకాలు మాకు అమృతం. నానమ్మ, మా అత్తమ్మ దొరకడు మా అదృష్టం. అవునా? సూపర్. ఇక అమ్మమ్మ, మంచి అమ్మని కానీ ఇచ్చినవే మాకు. మా అమ్మ చేతి అంటే ఎంత అద్భుతం అమ్మమ్మ. ఆహా ఏమి రుచి అనరామై మరచి. అవును బావా, నువ్వు అన్నట్టు ఇంత మంచి రుచి దొరకది, ఇంత మంచి అత్తమ్మ దొరకది. అమ్మ ఏం ఫీల్ ఉన్నది మామయ్య? అమ్మ బిడ్డో, మేడం ఏమైంది? అత్తమ్మ అమ్మా ఏమైంది అత్తమ్మ నీకు? అమ్మా అమ్మా లేవమ్మా. అమ్మా డాక్టర్ లేవమ్మా. లేవండి మేడం. అమ్మా అసలు ఎందుకు కింద పడ్డావమ్మా? లేవమ్మా. మేడం లేవండి మేడం. నాన్న ఇంకా కొట్టు, నాన్న ఇంకా కొట్టు. అమ్మ లేవమ్మా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్? అయ్యో బిడ్డ లేవమ్మా, లేవు. అయ్యో బిడ్డ లేవు, లేవమ్మా లేవు. డాక్టర్ రమ్మంటావా? అమ్మో, మీ ప్రేమకో దండం, మీకో దండం. వద్ది ప్రేమ, మీ ప్రేమ గంగలు పోను నా పానం తిందురు కదా. నన్ను చంపేంత ప్రేమ నాకెందుకు? మేడం అట్లా ఎందుకంటారు మేడం? అయ్యో బిడ్డో, అందరు కలిసి నా బిడ్డను కొట్టు సంవత్సరా. అమ్మయ్యా, మా అమ్మాయికి లేచింది చాలు ఇక. అవును బావా, మనందరం కలిసి అత్తమ్మను కొట్టేపాటికి లేచింది.